హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము ఆలు మటర్ రైస్ తయారు చేద్దాము. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒకటి పాన్ పెట్టుకుందాము. కొంచెం ఇక్కడ వెన్న వేసానండి. వెన్న మెల్ట్ అయిన తర్వాత వెన్న మెల్ట్ అయింది కదా, ఇప్పుడు మనము ఒక స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదే విధంగా కలిపెడదాము. ఆనియన్ కొంచెం వేగినవి, పచ్చిమిర్చి వేసి కొంచెం లైట్గా వేపుదాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి, తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి కొంచెం వేగనిద్దాము. పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా వేపుదాము. ఈ విధంగా వేగుతున్నప్పుడు తగినంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇది కూడా మంచిగా కలిపెట్టుకున్నాము. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి మంచిగా. ఇప్పుడు బఠానీ, ఆలుగడ్డ అన్నీ వేసి కూడా మళ్ళీ కలియబెడతాము. ఆలుగడ్డ కొంచెము ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అవుతుంటే మనం తినేటప్పుడు పీస్ చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే మటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే మటర్ డైరెక్ట్ నేను వేసాను. ఇలాగ ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఉప్పు, కారము, ఆయిల్ మంచిగా పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆలు మటర్ మంచిగా ఫ్రై అయినవి. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి కూడా వేసి కలిపెడదాము. ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకున్న ఆలులో వేసి మొత్తం కలియబెడదాము. ఇంతేనండి, మటర్ ఆలు రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకుందాము. పిండి ఒక్కసారి కలియపెట్టుకుందాము. ఈ విధంగా కలియపెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి, మటర్ ఆలు రైస్ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో అయినా కూడా పెట్టవచ్చు. పిల్లలు చాలా మంచి ఇంట్రెస్ట్గా తింటారు. మీకు నచ్చితే